హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర ఉన్నాం. సో మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే హైదరాబాద్లో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయి, చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరితో పోలిస్తే చాలా తక్కువ రేటుకి, చాలా భరోసాతో, చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ ఇస్తున్నారని తెలిసింది. సో ఈ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ మేనేజర్, ప్రొప్రైటర్ ఎవరైతే ఉన్నారో రాజేష్ గారిని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. రండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ రంగంలో కానీ మీరు ఇప్పుడు చేస్తున్న యూపీసీ రంగంలో కానీ ముందుకెళ్ళడం అనేది చాలా చిన్న విషయం కాదు. అలాంటిది మీ గురించి యాక్చువల్గా చాలా విన్నాను నేను. అంటే మీ ప్రోడక్ట్ క్వాలిటీ కానీ, లేదంటే మీరు కస్టమర్ని మీరు డీల్ చేసే విధానం కూడా, మీ క్లయింట్స్ చాలా సక్సెస్ఫుల్గా అందరికీ చేసి ఇచ్చారని విన్నా. సో దాని గురించి తెలుసుకొని మేము ఇక్కడ మీ దాకా వచ్చాం. అసలు ఎట్లా ఉంటుంది మీ ప్రోడక్ట్ క్వాలిటీ, మీరు ఎట్లా దీన్ని చేస్తారు, క్లయింట్కి ఎట్లా అప్పగిస్తారు అనేది ఇంకా డీటెయిల్స్ మా ఛానల్ వాళ్ళందరికీ తెలియాలని మీ దగ్గరికి వచ్చాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. సో ఫస్ట్ మీకు అసలు ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ వైపు రావాలని థాట్ ఎలా వచ్చింది? నా చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్, 20 సంవత్సరాలు అయింది. అంటే మీ పేరెంట్స్ కూడా ఇదే ఫీల్డ్? లేదు, నేనే ఉన్నాను. ఓకే. మా పేరెంట్స్ వల్ల అగ్రికల్చర్, మేము చేసేది మొత్తం కన్స్ట్రక్షన్ బిజినెస్. కన్స్ట్రక్షన్ ఇది ఏంటంటే మనకే కాదు, కస్టమర్ కూడా ఇస్తాం, మేము కూడా చేస్తాం. ఓకే. మన సైట్లకి, బయట సైట్కి. ఓకే. ఇంటీరియర్, కన్స్ట్రక్షన్, యూపీబీసీ, చిన్నగా రియల్ ఎస్టేట్. ఓకే. ఈ 4 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి నుంచి కాదు, నేను వచ్చి హైదరాబాద్ వచ్చి కూడా 25 years. ఓకే. అప్పటి నుంచి కూడా ఇదే ఫీల్డ్ నుంచి చేస్తాను. ఎక్కడండి ప్రాపర్ మీద? మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ అంటే ఏమేమి చేస్తారు మీరు బేసిక్ ఇక్కడ ఏమో ఈపీపీస్ తయారు చేస్తాం. ఓకే. ఇంకా అది ఆఫీస్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఎక్కడైనా విజయవాడ కానీ, మన ఏపీ తెలంగాణలో ఎక్కడైనా పంపిస్తాం, మనం కూడా చేస్తాం, మన సైట్ కూడా యూజ్ చేస్తాం. ఓకే. ఇవి కూడా ఇప్పుడు బేసిక్గా మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కానీ, క్లయింట్స్ కానీ ఎక్కువ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తుంటారు? కన్సెషన్ ఎక్కువ వస్తుంటారు. ఫస్ట్ నుంచి అదే కాబట్టి కన్సెషన్ గురించి మొత్తం డీటెయిల్స్ గా ఫస్ట్ ల్యాండ్ చూపిస్తే దానికి ఏమేమి కావాలో అన్ని వస్తువులు కూడా మన దగ్గర వస్తాయి, టైల్స్ నుంచి మొత్తం. ఓకే. అలాగని కన్సెషన్ చేస్తా, ఈపీపీసీ కూడా బయట సేల్ ఇస్తాం. ఓకే. అంటే బేసిక్గా చూసుకుంటే ఇదివరకు ఏంటంటే ఇంటికి చెక్క గుమ్మలు, చెక్క తలుపులు అనేవి బాగా ఎక్కువ వచ్చాయి. ఈ మధ్యన మొత్తం యూపీవీసీతోనే మొత్తం చేస్తున్నారు. చదవబడుతుంది కదండి. అంటే ఇది రెగ్యులర్ గా మనం యూజ్ చేసే వుడ్ కన్నా ఇది వాడటం వల్ల ఏంటండి బాగా ప్లస్? వాటర్ ప్రూఫింగ్, చదవబట్టదు. దీని కంపెనీ వాళ్ళు కూడా 15 years వారంటీ ఇస్తున్నారు. 15 years వారంటీ ఇస్తారు. 15 years అంటే చెక్క రాదు కదా, 10 years లో లోపలైనా పాడైపోతుంది కదా. అందుకని ఇప్పుడు ఎంత ఇదే పొల్యూషన్ గట్రా ఏం లేదు దీనివల్ల, అందుకని ఇదే యూజ్ చేస్తున్నారు ఎక్కువ సార్. సో చాలా తక్కువ టైంలోనే నిజంగానే మీరు కోట్లలో టర్న్ ఓవర్ చేస్తున్నారని కూడా మేము విన్నాము. అంటే ఎట్లా మీరు బిజినెస్ డెవలప్ చేయడానికి, మీరు క్లయింట్లు మీ దగ్గర రావడానికి, మీ దగ్గరికే రావడానికి స్పెషల్ రీజన్ ఏంటండి? ఒక సైడ్ చూసారు అనుకోండి, ఆటోమేటిక్ గా సైడ్ పక్కన కస్టమర్ చూస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, ప్లస్ ఇంకా 100% మనకి ఇస్తారు. వర్క్ బాగున్నట్టుకే కదా మన బిజినెస్ స్టార్ట్ చేయగలం. అంటే మినిమం మీరు మంత్లో ఎన్ని ఇట్లాంటి యూపీవీసీ చేసేయగలుగుతుంటారు? ఈపీవీసీ ఎంతనే చేస్తామండి. ఎన్ని మనకు ఫీల్డ్లో అన్ని తీసుకుంటున్నాము, ఎంత ఉన్నా కూడా చేస్తాం, ఎంత టర్నర్ ఉన్నా కూడా చేస్తాం, 15 lakhs 1 year ఉన్నా కూడా చేస్తాం. ఓకే. అట్లా ప్రాబ్లం లేదు. ఓకే రండి, అట్లా నడుస్తే దాంట్లో చూస్తూ మాట్లాడదాం. మిషన్ దగ్గరికి వెళ్దాం. సరే, నిజంగా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బయట హైదరాబాద్లో మన కన్స్ట్రక్షన్ మార్కెట్లో స్క్వేర్ ఫీట్కి కన్స్ట్రక్షన్కి 2000-2500 పలుకుతుంటే మీరు అసలు ఎంత ధైర్యం లేకపోతే 1750 రూపాయలకి మీరు ఎట్లా చేయగలుగుతారు? అసలు అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు ఎన్నిటి చూసారు కదా, సేమ్ అది మా దగ్గర తయారవుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని అడగచ్చు. నువ్వు వేరే దగ్గర కొనుక్కొని తెలుసుకుంటే ఆ ధైర్యంగా మనం చేయలేము. ఇప్పుడు టైల్స్ కానీ మన దగ్గర దొరుకుతాయి. ఇప్పుడు ఐరన్ వెల్డింగ్ చేయాలన్నా, గేట్స్ తయారవ్వాలన్నా కూడా మన దగ్గర తయారవుతుంది. బయట నుంచి కొన్ని తక్కువ ఉంటుంది, దానివల్ల ఆ ధైర్యంతో వెళ్ళిపోతున్నాం. ఇంకోటి మనం 10 రూపాయలు పెంచుకునే దగ్గర 5 రూపాయలు పెంచుకుంటాం.
తప్పేముంది దాని గురించి ఆ రేటు చేస్తుంది. కరెక్ట్ సార్. బట్ ఏంటంటే ఇది చాలా కాంపిటేటివ్ ఫీల్డ్. అది కూడా ఈ హైదరాబాద్ మహానగరంలో ఏంటంటే ఒకదానికి 20 మంది కాంపిటీషన్ ఉంటున్నారు. అట్లాంటిది ఈ బిజినెస్ లో ఇంకా కాంపిటీషన్ ఉంటుంది. మరి దాని నుంచి తట్టుకుని నిలబడడం కూడా కొంచెం టఫెస్ట్ గానే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని ఎలా అధిగమించారు? ఇది వస్తుంటే కాంపిటీషన్ కామనేది ఎక్కడ ఉన్నా కూడా ఇది రెగ్యులర్ గా అలవాటు అయిపోయింది మాకు. మేము ఆయన తక్కువకుండా మన దగ్గరికి వస్తున్నారంటే కస్టమర్ సాటిస్ఫై. నేను అంతకన్నా తక్కువ కూడా చేశాను. 1500 కూడా 1 year లో, అంతకు ముందు 1100 లో కూడా చేశాను. అప్పుడు కూడా భయపడలేదు. అప్పటి నుంచి భయపడలేదు అంటే ఇప్పుడు ఇంకా చేస్తున్నామంటే ఆ ధైర్యంతోనే చేస్తున్నాం. సో ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకుంటే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, విల్లాస్ ఇట్లాంటివి ఎక్కువ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. సో మీ దగ్గర ఉన్న అంటే మీరు ఒక పెద్ద విల్లా చేయాలన్నా లేదంటే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ లాంటి కన్స్ట్రక్ట్ చేయాలన్నా మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎలా ఉన్నారు? ఉన్నారండి. నా దగ్గర నుంచి 100 members ఉంటారు. 60 నుంచి 100 members ఉంటారు వర్క్ చేస్తారు పిల్లలు. అందుకు నా ధైర్యంతో కూడా నేను చేస్తాను. ప్లానింగ్ తో పక్క కస్టమర్ ఏంటంటే ఒక మాకు కన్సెషన్ పిలిచారు అనుకోండి, అది కంప్లీట్ అయ్యాక అక్కడే ఉంటారు వాళ్ళు. కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తారు. ఆ తర్వాత ఇంకే ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మా కంపెనీ నుంచి మేము వెళ్ళి చేసేస్తాం. 1 year వారంటీ ఇస్తుంది. అందుకనే ఎవరు అయ్యారు సార్ నాకు అట్లా ఇప్పుడు అయిపోయింది వర్క్, నాకు సంబంధం లేదని వెళ్ళిపోతుంది. నేను పర్సనల్ గా మీ గురించి తెలుస్తుంది కూడా అదే. చాలా మంది ఏంటంటే కస్టమర్ కి క్లయింట్ కి వెళ్ళిపోయిన వెంటనే ఇంకా పట్టించుకోవడం మానేస్తారు. బట్ మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక 1 year వరకు వాళ్ళ కాంటాక్ట్ ఉండి వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేసినా మీరు రెస్పాండ్ అయ్యే విధానం, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు సాల్వ్ చేసే విధానం మీ దగ్గర పర్ఫెక్ట్ గా బాగుంటుందనే నేను యాక్చువల్గా మీరు కూడా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడచ్చు. ఇప్పుడు దాకానే మన మీడియా నుంచి వచ్చిన ఛానల్స్ నుంచి కస్టమర్ చాలా మంది వచ్చారు. ఆ ఛానల్స్ నుంచి చేసిన వర్క్లు వాళ్ళు ఇప్పటికి కూడా సాటిస్ఫై ఉన్నారు. వాళ్ళని అడగచ్చు డైరెక్ట్ పోయి. నేను బయట మార్కెట్ల కన్నా తక్కువ స్థాయి చేయడం అలా చూసి ఇంకో 2 సాయిలు ఇచ్చారు వాళ్ళు. అందుకని నేను ఆ ధైర్యంతోనే చేస్తున్నాను. సైన్స్ వస్తే చాలండి, 10 మంది బతుకుతున్నారు మన మధ్య నుంచి. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బతుకుతారు. నేను ఒక్కనే కాదు కదండి అట్లా. సో ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఏంటంటే నార్మల్ ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఒక సామాన్యుడికి చాలా కష్టం. ఒక ఇల్లు కట్టి చూడంటే అతనికి ఒక లైఫ్ టైం సెటిల్మెంట్. సో ఇప్పుడు కొత్తగా ఈ వుడెన్ హౌసెస్, ఇవి బాక్స్ హౌసెస్ లాంటివి కూడా కొన్ని చోట్ల మనం ఉంటున్నాం. అంటే అటువంటి సైడ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదంటే ఈ క్యాబిన్ హౌసెస్ లాంటివి ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసే ఆలోచన ఫ్యూచర్ లో? ఎక్కువ మన ఫ్యూచర్ లైవ్ మన ఫ్యూచర్ లో ఇప్పుడు చెప్పాలంటే మన టర్మినల్ ఉంది 500 years అయింది. ఇప్పటికే 1000 అది వర్క్ బట్టి ఏదన్నా సరే ఫ్యూచర్ లో తాజ్మహల్ ఉంది అట్లా అనుకుంటేనే అవి కూడా మనం ఈ చెక్కతో గుడ్డుతో కట్టి కాదు కదా, ఉన్న గుడ్డునే మనం చదవతుందని చేసేస్తున్నాం. కానీ వాళ్ళు ఎట్లా చేస్తున్నాం, కానీ మనం అయితే కంప్లీట్ ఐరన్ చేస్తున్నాం అట్లా. సార్ ఇప్పుడు ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే ఆ ఇంటికి ఏదైతే బోర్ వాటర్ కోసం వెళ్ళో అది ఇంకా చాలా పెద్ద ఎత్తు. యాక్చువల్లీ మీరు అసలు ఇల్లు కట్టి మీరు కన్స్ట్రక్షన్ తీసుకోవడం కాకుండా ఫ్రీగా బోర్వెల్ వేసిస్తాను అని ఎట్లా మీకు ఈ కాస్ట్లో మీరు ఎలా చేయగలుగుతున్నారు? అందరూ మధ్య కుటుంబం వాళ్ళండి. ఎవరికైనా వాళ్ళకి ఇల్లు కట్టినా బోర్ కంపల్సరీ ఉండాలి. అందుకని నేను బోర్ 300 వరకు బోరు మోటార్ కూడా వేసేస్తాను. మోటార్ కూడా మళ్ళీ బ్రాండెడ్ సిఆర్ టచ్ అటువంటి కంపెనీలు. నేనేమంటే ఒక చోట మనం చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా వాటర్ రూల్ లేదు, మళ్ళీ ఇంకొక చోట వేయాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ మేము చెక్ చేసుకుని వేస్తామండి. 100% చెక్ చేసుకుని వేస్తాం. ఇప్పటికైతే తెలివి అవ్వలేదు. లూస్ ఆయిల్ వస్తే చెప్పలేము, కానీ నేనైతే 300 వరకు ఇస్తున్నాను. ఇంతకుముందు 200, ఇప్పుడు 300 వరకు ఇస్తున్నాను. ఎందుకంటే వాటర్ డ్రై అయిపోవడం కారణం ప్రాబ్లం అవుతుందని. అందరు మిడిల్ క్లాస్ కండి మనం ఇచ్చేది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ ఇప్పుడు బోర్వే కంపల్సరీ ఉండాలి. కన్సెషన్ చేయాలంటే వాటర్ లైన్ కన్సెషన్ చేయలేము. అందుకని నేను అదే రేట్లో నేను కన్సెషన్ చేసి బోర్ వేసి ఎలివేషన్ కూడా వాళ్ళకి నచ్చినట్టే, వాళ్ళకి ఎంత సాటిస్ఫై ఎలివేషన్ కూడా డ్రాయింగ్ వేసి మొత్తం పెయింట్ కోట్తో సహా ఇస్తాం మేము. వాళ్ళకి సాటిస్ఫై అయ్యేదాకా చేస్తాం ఎలివేషన్ కూడా ఇచ్చి ప్లాన్తో సహా. మనకి వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళు సాటిస్ఫై చేసి ప్లాన్ చేసిన స్టార్టింగ్ నుంచి అక్కడ కింద మన శంకుస్థాపన నుంచి వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా చేస్తున్నారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ లాస్ట్ దాకా అంతే. ఇంకా వాళ్ళను మనం డిస్టర్బ్ చేయదు, వాళ్ళు మనం డిస్టర్బ్ చేయదు. అంత కంప్లీట్గా వర్క్ చేసి ఇచ్చేసారు వాళ్ళకి. ఓకే. సో ఇంకా మీ తరపు నుంచి ఈ బోర్వెల్ కాకుండా ఇంకేముంది ఫ్రీగా ప్రొవైడ్ చేసేది మీ కన్స్ట్రక్షన్ తరపు నుంచి? మేము చేసేది బోర్వెల్, మోటార్ అండ్ మొత్తం లోపల నుంచి ఏసీ పాయింట్స్ సహా అండ్ ఎలివేషన్స్ కూడా. ఎలివేషన్స్ కొంతమంది వెళ్ళాల్సి అంటే చేస్తారు, అంటే ఎక్కువ కాస్ట్లో అయితే కొంతమంది సింపుల్ చేస్తారు. కస్టమర్కి హ్యాపీగా ఉండేదాకా ఎలివేషన్స్ కూడా ఫ్రంట్ ఎలివేషన్ గుడ్ వేసేస్తారు.
అండ్ బేసిక్ ఏంటంటే మార్కెట్ రేట్ కన్నా మనం కొంచెం తక్కువ చేస్తామంటే బయట ఏమనుకుంటారంటే తక్కువ రకం ఇవి వాడతారేమో సిమెంట్ లేదంటే ఇసుక ఇట్లా అనుకుంటారు. బట్ నాకు 100% తెలుసు. మరి కస్టమర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు చూసుకుంటారు కదా. చూసుకుంటారు. నేను కెమెరా ఆప్షన్ కూడా ఇస్తాను అక్కడే. ఓ సూపర్. అది ఇప్పుడు సైట్ లో మనం కెమెరా పెట్టుకుని వాళ్ళకి ఒక 5 days నేను ఒకటి చూసా, కంప్లీట్ అయినాక ఏ మెటీరియల్ వాడుతున్నారు కూడా వాళ్ళు చూడొచ్చు. నాకు తెలిసి నేను ఏ కన్స్ట్రక్షన్ దగ్గర అయితే చూడలేదు. అంటే మీకు ఇల్లు కట్టేసి ఇచ్చేస్తాం, మాకు డబ్బులు ఉండని వాళ్ళని చూసాను తప్పించి మీకు ఆ కెమెరా పెట్టి మేము ఏం వాడుతున్నాం చూపించేది అయితే మళ్ళీ ఫస్ట్ టైం నేను మా కస్టమర్ మా దగ్గర చేసే వర్కర్స్ కూడా మార్నింగ్ ఈవినింగ్ ఏ వర్క్ అయిందో కూడా ఫొటోస్ కూడా మేము ఎప్పటికప్పుడు రోజు అప్డేట్ ఇస్తాం. సూపర్. ఒక ఇంకేదో మిస్ అయితే వీక్లీ కూడా అప్డేట్ ఇచ్చేస్తాం. మా దగ్గర ఫొటోస్ తీసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేసి కన్స్ట్రక్షన్ ఎంత అయింది. వాళ్ళని ఒకళ్ళు చెన్నైలో ఉంటారండి, ఒకళ్ళు చెప్పలేము, ఎక్కడైనా దూరం ఉండొచ్చు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు వాళ్ళు. ఇక మాకు అప్చెప్పి వెళ్తారు అంత నమ్మకంతో. ఆ నమ్మకంతో మనం కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి కదా. అందుకనే దూరం ఉన్న వాళ్ళే ఎంత దూరం ఉందండి. ఇక్కడనే జిఎస్ లో కూడా ఉన్నా కూడా నేను చేసేసి ఇక్కడ. అట్లా సీరియస్లీ చెప్పాలంటే మీరు చేసేది కన్స్ట్రక్షన్ కానీ మీ ప్రాసెస్ అంతా చూస్తుంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్లా ప్రాసెస్ చేస్తుందో పిన్ టు పిన్ అసలు ప్రతి చోట క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. థాట్ ఎలా వచ్చిందంటే కస్టమర్స్ కి ఇట్లా కెమెరాస్ ద్వారా వాళ్ళకి చూపించాలి, ఎవ్రీడే వాళ్ళకి వాట్సాప్ లో అప్డేట్ ఇవ్వాలి, ఈ వర్క్ జరిగిందని. ఈ థాట్ అంతా మీకు ఎట్లా వచ్చింది? సార్ ఇంతకుముందు అంటే వాట్సాప్ ఈ కెమెరాస్ లేవు, ఇప్పుడు అన్ని ఉన్నాయి. నిమిషం ఏమవుతుందో కూడా తెలుస్తుంది. ఆ నిమిషం ఏమైతే మన దగ్గర కూడా చేస్తే ఒక సిస్టమేటిక్ చేస్తే ఒక నా నుంచి ఇంకొక కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి చేయించుకుంటారు. రెండోసారి వెనక అడిగారు కదా, కన్స్ట్రక్షన్ చేయాలని భయపడుతున్నారు. కొంతమంది రెడీమేడ్ ఇల్లు వెళ్ళిపోతారు. అట్లా కాకుండా హాల్లో కట్టుకున్నట్టు ఉంటుంది, ఓన్గా మనకి ఇచ్చినట్టు ఉంటుంది, మన నుంచి ఒక 10 మంది బతికినట్టు ఉంటుంది అట్లా. సో ఇప్పుడు యాక్చువల్గా కరోనా టైంలో అన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఇబ్బంది అయింది. మీరు ఆ టైంలో ఆల్రెడీ 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఎలా సర్వైవ్ చేశాను నేను వర్క్లు అప్పుడు కూడా చేశారు. చేశాను వర్క్లు కూడా చేశాను. అప్పుడు ప్రాబ్లం ఏం లేదు. కానీ అయితే దూరం అంతా 10 మంది పెట్టి దగ్గర తక్కువ పెట్టాను మాట, 5 పెట్టి నడిపించిన. అట్లా దూరం పెట్టేసి వర్క్ చేస్తే ప్రాబ్లం అయితే ఏం రాలేదు. కంప్లీట్ అయితే ఇప్పుడు చేయం రాలేదు. అట్లా నేనేంటంటే ఇప్పుడు వర్క్ అనేది కట్టలేము, జీవితంలో కట్టలేము. మళ్ళీ ఒకసారి కట్టుకోవాలి ఇల్లు అనేవాడు. ఏది మనం కట్టి అమ్ముతూ ఉంటే అది వేరే ఇష్యూ. కస్టమర్ అనేది ఒకసారి కట్టించుకుంటాడు, మళ్ళీ తర్వాత కట్టాలన్నా ఆయన వల్ల కాదు. ఇంకా అట్లా అని నేను చేస్తున్నాను. అది ఇప్పుడు కాంపిటీషన్ సంగతి పక్కన పెడితే అంటే మార్కెట్ రేట్తో పోలిస్తే చాలా తక్కువగా చేస్తున్నాం మనం. సో కాంపిటీషన్ సంగతి పోలిస్తే ఎప్పుడన్నా వేరే కంపెనీస్ కాడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంత తక్కువగా ఎందుకు చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తే మీకు నష్టపోతారు కదా అని వేరే కంపెనీస్ నుంచి మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అట్లా వస్తే అవి కామన్, అవి వస్తుంటాయి. వచ్చినా కూడా మనం పట్టించుకోవాలి, పని అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగంటే నేను 1500 లోపల కూడా చేశాను. మరి అందరూ 1800 2000 ఉన్నప్పుడు నేను చేస్తూనే ఉన్నాను కదా. అట్లానే నేను జడిసిపోయేది ఏం లేదు. అట్లా ఎవరు బిజినెస్ వెళ్తాయండి. ఇప్పుడు ఒక దిక్కున దొరుకుతుంది, ఒక దిక్కున దొరకవు. అన్ని దిక్కులు దొరికితే మనం మాట్లాడుకొచ్చింది దేవుడు మాట్లాడు. అట్లా యాక్చువల్గా అంటే మనం ఒక స్థలం కొనుక్కొని దానికి ఒక వాస్తు ప్రకారం చూసుకుని ఒక ఇంజనీర్ని పెట్టుకుని గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్, లేకపోతే 2 స్టార్ అయితే 3 స్టార్ అయితే అప్రూవల్స్ చాలా తలనొప్పులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. మీరు మామూలుగా కన్స్ట్రక్షన్ కాకుండా ఒక స్థలం కొనేసి మీకు ఇస్తే 100% మీరే అప్రూవల్స్ తెచ్చి మీరే ఒక వాస్తు ప్రకారం మనకి ఎలా కావాలో క్లయింట్కి ఎలా కావాలో అట్లా డిజైన్ చేయించడం, ఇంజనీర్ని తీసుకొచ్చి అట్లా 100% పనులు కూడా మీరు చేస్తారని నాకు తెలిసింది. సో అది ఎట్లా డీల్ చేస్తారు వాటిని? వాస్తవం ఏమైనా చూస్తామండి. ఇప్పుడు పర్మిషన్ అనేవి ఇంతకుముందు చెప్పించామండి. ఇప్పుడు వేరే వేస్గా మారుతుంటే మాకు ఇబ్బంది అవుతుంది. అందుకని వాస్తు అంటే ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మేము ప్రిపేర్ చేస్తున్నాం పర్మిషన్ అనేవి. ఇప్పుడు పర్మిషన్ అనేది ఏంటంటే తర్వాత తీసుకున్నమాట. మామూలుగా అయితే వాస్తులు అన్నీ మేమే చేస్తాం. పర్మిషన్ ఒక్కటే కొద్దిగా స్టార్టింగ్లో ఇచ్చేసేవాడిని పర్మిషన్ ఇప్పించేవాడిని. ఇప్పుడు ఏరియా వైజ్గా మేము ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తాం, అక్కడ తెలియాలి కదా, దాని గురించి వెనక మంది అవుతుంది. అదొకటే. అంటే ఇప్పుడు హౌస్ ఇంటీరియర్ డిజైన్ ఎట్లా చేయాలి ఏంటంటే కూడా ఇంజనీర్ ద్వారా మేమే చేస్తాం. ఓకే. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నాకు స్థలం ఉంది, ఒక 500 గజాల స్థలం మీకు ఇస్తే మీరు నాకు ఎట్లా కావాలో అంటే నేనేం తలనొప్పులు తీసుకోకుండా నేను ఇంజనీర్ తెచ్చుకొని నేను ఏం పెట్టుకోకుండా లేకపోతే నేను లేబర్కి ఛార్జ్ ఇవ్వలేదని లేకుండా మీరే ప్లాన్ చేసి మీరే నాకు ఎట్లా కావాలో వాస్తు అనేది చూసి మీరే బోర్వెల్ వేయించి మీరే ఫ్రీ మోటార్ పెట్టి ఇల్లు కట్టిస్తారు. నాకు ఎట్లా కావాలో అట్లా. అంతే. ప్లాన్ కూడా మీకు ఎట్లా కావాలని అట్లా ప్లాన్ చేసేస్తాం. మేము 10 డ్రాయింగ్స్ చేసేస్తాం. మీకు నచ్చినట్టే మా ఇంజనీర్ చేసేస్తారు. మీకు ఆ ఇంజనీర్ మీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండి మీ నుంచి ఫ్రీ, అవి కూడా ఫ్రీ ఆఫ్ ఆర్కిటెక్ట్ ప్లాన్ మొత్తం ఫ్రీ చేస్తాం.
ఇంజనీరింగ్ చూసుకునే పని లేదు ఇంకా. సో నేను యాక్చువల్గా మార్కెట్లో ఎక్కడ వినంది మీ దగ్గర విన్నది ఏంటంటే బేసిక్గా ఎక్కడైనా సరే కస్టమర్ క్లయింట్కి ఎవరైతే వీళ్ళకి మధ్యలో ఉంటుందంటే మొత్తం 100% అమౌంట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం చేస్తారు. మీరు అట్లా కాకుండా ఓ 5% అమౌంట్ క్లయింట్ దగ్గరే ఉంచి మీరంతా సాటిస్ఫై అయిన తర్వాత మీరు హ్యాపీగా మాకు ఇవ్వాలి అనేది కూడా మీరు అని చెప్పి నాకు తెలిసింది సార్. యాక్చువల్గా ఇలాంటి థాట్స్ మీకు ఎలా వస్తున్నాయి? లేదు సార్, ఇప్పుడు కొంతమంది నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉండదు ఎందుకంటే 5% అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండేస్తాను. తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత తీసుకుంటాను. ఇప్పటి నుంచి నా అగ్రిమెంట్స్ లో కూడా అట్లనే రాపిస్తాను నేను. మీరు మొదటి నుంచి ఫస్ట్ నుంచి అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి 1 year అయింది అనుకోండి సార్, అందులో లాస్ట్ అమౌంట్ ఉంటుంది 5 lakhs అన్నా మాకు ఎక్కువే, హైగా మిగిలితే లేకుండా లేదు అన్నట్టు. అవన్నా కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రిమండ్ అమౌంట్ తర్వాత తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కూడా మా పని అయిపోయిందని మేము వెళ్ళాం. 1 year వరకు ఏం ప్రాబ్లం వచ్చినా ఇంకా డోర్ ఊడిపోయినా కూడా మేము చేసేస్తాం. A to Z బిల్డింగ్ కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ బాధ్యత మాదే. అందుకని 100% నేను చెప్పగలను. 100% అనుకున్న వచ్చాను ఎంత ధైర్యంగా నేను ఇవ్వగలను అట్లా. సో మనం ఇందాక నుంచి యాక్చువల్గా మాట్లాడుకుంటున్నాం క్లయింట్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. యాక్చువల్గా అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే మీరు దగ్గర ఒక 100 మంది 1000 మందితో డీల్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు ఈజీగా ఓకే నాకు ఇది అనుకుంటారు. ఒక్కొక్కరు అంతా అయిపోయిన తర్వాత నాకు ఇది వద్దు, మళ్ళీ మార్చండి, లేకపోతే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, నా డెసిషన్ తీసుకోండి అని చెప్పి కాస్త ఇబ్బంది పెడుతుంటారు. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా మీ 25 ఏళ్ళ అనుభవంలో సో ఈ కస్టమర్ని డీల్ చేయడం అనేది మీకు చాలా టఫెస్ట్ జాబ్. అట్లాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేస్తుంటారు? మాకు అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే మా ఫీల్ అదే కదా, కస్టమర్కి ఒకవేళ నచ్చలేదు అనుకోండి మళ్ళీ కట్టుకోలేదు కదా. ఒక్కొక్క మెల్తాడు ఒక్కొక్కరు మీ ఐడియా నాకుంటే నా ఐడియా నీకున్నది. అందుకు నా ఐడియా ప్రకారం నేను చేస్తాను. ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే మీకు ప్లాన్ ఇచ్చినప్పుడే 100% చేస్తాను. ఓకే అంటేనే దాన్ని సాటిస్ఫై చేస్తాను. 10 కాదు సార్ 20 మంది కూడా ఇస్తాం ప్లాన్స్. ఓకే, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఛార్జ్ చేయరు. దాని ఛార్జ్ చేయరు. ఫైనల్ అంటే క్లయింట్ నాకు ఫైనల్ అని టిక్ మార్క్ పెట్టేంత వరకు ఎన్ని ప్లాన్స్ అని ఇస్తారు, ₹1 కూడా తీసుకోరు. చాలా మంది 2-3 ప్లాన్ కన్నా ఎక్కువ ఆ 2-3 ప్లాన్లకే మేము చేయమంటారు. మన దగ్గర అట్లేమి ఉండదు. పర్మనెంట్ గా మా సివిల్ ఇంజనీర్ ఉంటారు, వాళ్ళే సాటిస్ఫై అయ్యేదాకా నేను ప్లాన్ చేసి ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఓకే అన్న తర్వాత స్టార్ట్ చేస్తాను. ఓకే, అట్లా సార్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన హైదరాబాద్ లో ఉన్న మార్కెట్ తో మన కన్స్ట్రక్షన్ మార్కెట్ తో పోల్చుకుంటే చాలా తక్కువ కాస్ట్ కి, అది కూడా 300 అడుగుల వరకు బోర్ వేసి మోటార్ ఇచ్చి ఇంకా చెప్పారు కస్టమర్ దగ్గర 5% అమౌంట్ ఇచ్చి మీరు ఫుల్ గా సాటిస్ఫై అయిన తర్వాతే మేము తీసుకుంటామని. నాకు తెలిసి యాక్చువల్గా సార్ ఇవన్నీ నేను విన్నాను. అక్కడిక్కడ నేను అక్కడ ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు బాగా చేశారు, ఇలాంటివి నేను విని మీ దగ్గరికి వచ్చా. సో ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను మీ దగ్గర హ్యాపీగా సాటిస్ఫై అయిన క్లయింట్స్ ని చూశాను. మీరు చెప్పిన మాటల్లో చాలా చాలా చూసాను అన్నమాట. మనకి హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇంత తక్కువ రేటుకి అయితే నేను ఎక్కడ చూడలేదు. అందుకని మించి ఏంటంటే మీరు ఇచ్చే భరోసా చాలా బాగుంది. అంటే మీరు అన్నట్టుగా 2 ప్లాన్లు ఇచ్చేసి వదిలేకుండా మీరు కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు వాళ్ళకి ప్లాన్స్ ఇచ్చి చేయడంతో కూడా చాలా బాగా చేస్తున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో మన రాజేష్ గారి కన్స్ట్రక్షన్ దగ్గరికి మీరు కూడా రావాలనుకుంటే నేను కింద ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను, కాంటాక్ట్ చేయండి. అడ్రస్ కూడా కింద పెడుతున్నాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శివాజీ.